కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 300 మంది కంటే ఎక్కువ ధర్నా కార్యక్రమానికి రారు. కానీ ఇవాళ దాదాపు 1000 మంది టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇవాళ ధర్నా కార్యక్రమానికి వచ్చినారు. ఇది ఇవాళ వచ్చిన టీము, ఇది అసలైన టీం. ఇది అధికారం కోసమో పనుల కోసమో పదవుల కోసమో డబ్బుల కోసమో పోయే టీం కాదు. ఇక్కడ ఉన్న టీం అంతా, ఇక్కడ ఉన్న మీరంతా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిజమైన నికార్సైన కేసీఆర్ సైనికులు, ప్రశాంత్ రెడ్డి సైనికులు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఆట మొదలైంది. వాళ్ళ ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, 3 నెలలు కూడా కాలేదు, 3 నెలలు కూడా కాలేదు అని ఏడుస్తా ఉన్నారు వాళ్ళు. సరే 3 నెలలు కాని అని చెప్పి చూసినాం. ఇవాళ రేపటితోటి 3 నెలలు అయిపోతుంది. ఇవాళ ఆట మొదలైంది, వేట కూడా మొదలైంది. వాళ్ళ నుంచి ప్రజల కోసం పోరాటం ఇవాళ నుంచి మొదలైంది. ఈ జాగా, ఇదేదైతే ధర్నా జాగా ఉన్నదో, సోదరుడు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఉద్యమ సమయంలో బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినాడు. సాగర్ యాదవ్ సోదరుడు ఉన్నాడు, షాహిద్ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది సోదరులు, బాల్కొండ సోదరులు ఇదే జాగాలో 100 రోజుల పాటు ధర్నాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం. ఇదే జాగా మళ్ళా ఈ జాగల నుంచే మొదలైంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి కేవలం 2%, 1.8% ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకొని అప్పుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి ఇవాళ మోసాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేటాడటానికి మళ్ళీ ఈ జాగా నుంచే ఆట మొదలైంది అని చెప్పి ఇవాళ నేను మనం చేస్తా ఉంటాం. ఒక్కటి చెప్పలేదు, నోటికి ఏదొస్తే అది. బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండి ఇప్పుడే పోయి 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండి, నేను డిసెంబర్ 9కి రాగానే మాఫీ చేస్తా అన్నాడు. రైతులకు నమ్మినారు రైతులు. పాపం అందరూ నమ్మలే, కొంతమంది నమ్మి ఓట్లేసి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇక ఫిబ్రవరి 9 కూడా పోతున్నది. ఇవాళ ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా పోతున్నది వాళ్ళ. అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి. ఆగినాం, 3 నెలలు ఆగినాం. అట్టనే కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, ఇక నేను రాగానే 15,000 అన్నాడు.